హాయ్ అండి అందరికీ. మేమైతే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియో మొత్తం చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా ఆడపడుచులతోనైతే వెళ్తున్నాను కాబట్టి హోమ్ ఫుడ్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఏంటి హోమ్ ఫుడ్ అంటే నేను పూరీలు చేశాను, జీరా రైస్ చేశాను, టమాటో చట్నీ చేశాను, చింతకాయ పండ్ల పచ్చడి. ఇవన్నీ నేను చూపించడానికి అయితే నాకు వీలు లేవు, నేనే రెడీ చేసుకోలేదు. అందరం కలిసి రెడీ చేసుకున్నాం. అండ్ మేమైతే వెళ్తున్నాం. కార్ అయితే ఎక్కాము. వీళ్ళు మా ఆడపడుచులు. మేము వెళ్ళేటప్పుడైతే దర్శనం చేసుకున్నాం. ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మేము ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంటర్ అవుతున్నాం. అర్థమవుతుంది శ్రీశైలం ట్రిప్ అనమాట. శ్రీశైలంకి నల్లమల్ల ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. అయితే మేము ఎంటర్ అయ్యేటప్పుడైతే మేము దిగి వెల్కమ్ చెప్పాము. అండ్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఎలా ఉందో విజువల్స్ చూడండి. చిన్న కోడలు అనమాట, మా చిన్న కోడలు. ఫారెస్ట్ ఏరియా జింకలు కనిపించినాయి అన్నమాట. నెక్స్ట్ మేము టీ కోసం ఆగాం. అక్కడనైతే ఆవులు మాకు గోమాతల దర్శనం ఇచ్చాయన్నమాట. మేము అట్టి పండ్లు కోతులకి అలాగే ఆవులకి గోమాతలకి అయితే ఇక్కడనైతే పెట్టామన్నమాట. కోతులకి పెట్టింది అయితే మేము వీడియో తీసుకోలేదు. అండ్ గోమాతలకి అయితే ఇక్కడ పెట్టాము మేము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా నైట్ ఎక్కడికి వెళ్ళేవరకు మాకు చాలా ఇప్పుడు చీకటి అయిపోయింది. ఈ నుంచి మాకు చీకటి అయిపోయింది. చూస్తున్నారుగా గేట్లు అయితే ఎత్తారు. మేము వెళ్ళేవరకు అయితే 9 అయ్యింది అనమాట. అండ్ రూమ్కి వెళ్ళాం, పండుకున్నాం. ఉదయం లేచిన వీడియో ఇది. అండ్ ఉదయం లేచినాక రెడీ అయిపోయినాం. 3:30కి లేచినాం. 3:30కి లేచి రెడీ అయ్యే వరకు మాకు 6 o'clock అయింది. మేము ఇలా రెడీ అయ్యాం. అండ్ ఫోటో సెక్షన్స్ అండ్ గుండ్లు చేయించుకున్నాము. మేమేం చేయించుకోలేదు, మా అన్న మా అల్లుడు చేయించుకున్నారు. ఇంకా కొంచెం ఉదయం మేము 5 o'clockకే వెళ్దామని అనుకున్నాము. కానీ గుండ్లు తీయడం వల్ల లేట్ అయిపోయింది. నైట్ చేయించుకుందాం అనే వరకు 9కి క్లోజ్ అయిపోయింది. 9:30కి వచ్చేసేవరకు. ఆ తర్వాత ఫొటోస్ దిగాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. అవి వీడియోస్ అయితే నాకు చూడండి. శ్రీశైలం లూప్ వే, పాతాళ గంగకి వాటర్. మేము పాతాళ గంగకి అయితే లూప్ వేలో వెళ్ళాము కదా. ఇంతకుముందు కూడా వెళ్ళాము. ఇదైతే సెకండ్ టైం అనమాట. నేను నా ఫోర్స్ మీద వెళ్ళాలి, ఇంత దూరం వచ్చినాం, మా పెద్దోడు రాలేదు. పాతాళ గంగ నీళ్ళు తీసుకెళ్తే చాలా మంచిది అంటారు కదా, వానికి తానం చేయించాలి అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను అనమాట పాతాళ గంగకి. మాకు దర్శనం అయితే స్పర్శ దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. దేవింది అయితే మాకు 11:30 అయిపోయింది దర్శనం అయిపోయే వరకు. 11:30కి మేము వచ్చి ఇక్కడ టికెట్లు తీసుకొని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అక్కడికి 12 అయింది. మేము కిందికి వెళ్తున్నాం అనమాట. 12 o'clockకి ఎక్కామనుకుంటా లూప్ వే. అండ్ చాలా ఏం రంగుల రక్తం లాగా ఉంటుంది అనుకుంటే ఏమి ఉండదు, చిన్నగా తీసుకెళ్తారనమాట. ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం అయితే. అండ్ దర్శనం అయితే మేము 11 వరకు అయిపోయింది మాకు స్పర్శ దర్శనం. అంటే అభిషేకాలు చేస్తారు అనమాట. అభిషేకాల వల్ల మాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా చాలా ఫొటోస్ వస్తాయి. మేము ఫొటోస్ చాలా దిగాము. కాకపోతే దేవుని దగ్గర కొన్ని అవి నా కాళ్ళు లేవు, ఇప్పుడు కొంచెం తొందరలో పెడతాను. ఇవి అయితే నేను తీసుకున్నవి ఫొటోస్ మాత్రం. ఈ వీడియోస్ నా ఫోన్లో ఉంది, ఛార్జింగ్ ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్. మేము పాతాళ గంగకి అయితే చేరుకున్నాం. ఇక్కడికైతే వెళ్ళినాక
మేమైతే గంగమ్మకి పసుపు కుంకుమ పూలు అయితే చేసాం. అక్కడ దానం చేద్దాం అనుకుంటే బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు కదా, మేము ఏం చేయలేము. మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చేశారనమాట. ఇక్కడ అమ్మ గంగమ్మకైతే పసుపు కుంకుమలు అయితే వదిలేసాము. ఆ తర్వాత మేమైతే వాటర్ అయితే తీసుకున్నాము. ఇది ఛార్జింగ్ లేదు నా ఫోన్. ఫస్ట్ కొన్ని వీడియోస్ నా ఫోన్లో ఎడిట్ చేసి నేను వీడియోని అయితే పెడుతున్నాను. ఇది చాలా ఫొటోస్ చాలా ఉన్నాయి, అది త్వరలోనే ఎడిట్ చేస్తాను వచ్చినప్పుడు నా ఫోన్లోకి. పేషెంట్ అయింది. Thank you so much. More videos, like and subscribe my channel.